పాస్ట్ లో ఎలా ఉంది, ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక అందరూ ఆరాంగా కూర్చొని ఏసీ రూముల్లో కూర్చొని, అంటే వాళ్ళు బ్యాంక్ అకౌంట్లు పెరిగాయా, వాళ్ళ ఆస్తులు పెరిగాయా అనే చూసారు తప్ప ప్రజలకి ఏం అవసరం అనేది అసలు బిలో పవర్టీ లైన్ కానీ నథింగ్ దే హ్యావ్ గాన్ త్రూ. ఈ ప్రస్తావన వచ్చేసరికి ఎందుకు వై చూసి జనసేన తరపు నుంచి నేను ఇన్వాల్వ్ అవ్వడం అనేది నిజంగా నా అదృష్టం. పవన్ కళ్యాణ్ గారు అని జనసేన అని నేను ఈ రాజకీయాల్లోకి వచ్చాను. అదర్వైజ్ నేను పక్కా ప్యూర్లీ ప్రొఫెషనల్ నేను ఒక అడ్వకేట్. మీకు ఎందుకు ఇవ్వలేదండి? పవన్ కళ్యాణ్ గారు ఒకటి అన్నారు, ఇంతై వటుడు ఇంతై అని ముందు చిన్నగా మొదలుపెట్టి అంత అసలు విశ్వరూపం వచ్చి పెడదామని ఉద్దేశంతో ముందు అసెంబ్లీలోకి వెళ్ళాం. అంటే ఈ ఎమ్మెల్యే పదవి కప్పించడానికి ఈ పదవి అని అనుకోవచ్చా? అలా ఎందుకు ఉంటదండి? అలా ఉంటే వేరేలా ఉంటది. మేడం, ఉత్తరాంధ్రలో జనసేనకి భవిష్యత్తు ఏంటి అంటే నేను చెప్పాలి, మీకు కనబడటం లేదు. పవన్ కళ్యాణ్ గారు చూస్తే ఇంకొక 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా కొనసాగాలి అని అంటున్నారు. కొంతమంది జనసేనలో అయితే కొంతమంది అసంతృప్తి అయితే చెందుతుంది. రాజకీయాలు అనేది ఎవరిని 100% చేయలేరు. అసంతృప్తి అనేది ఎలాగో అది కంటిన్యూస్ ప్రాసెస్. చెందిన వాళ్ళు ఎక్కువగా వలస కార్మికులు వలస వెళ్ళి బతుకుతారు. ఇప్పుడు మీరైతే ఒక పోస్ట్ లో వచ్చారు, మీరు దీన్ని ఎలా ఆపుతారు? అంటే అది చాలా ఇంపార్టెంట్. వలసలు ఆపడం అనేది ముఖ్య ఆలోచన. సో పిల్లలకి సరైన సపోర్ట్ ఇవ్వలేక వీళ్ళు వచ్చే చిన్న ఆదాయంతో వాళ్ళని వలసలు పంపించడం అదొక ఆనవాయితీ అయిపోయింది. పాలకొండ నియోజకవర్గంలో గెలవడానికి మీ హస్తం చాలా వరకు ఉందన్న మాటలైతే అనుకుంటున్నాను. జన సైనికులు ఒక ప్రభావం అక్కడ వాళ్ళు ఒక పెద్ద దిక్కుగా నాది కొంత వరకు అయితే నేను కేవలం ఒక బ్రిడ్జ్. మాట దక్కిందని నాకు సంతోషం. ఇప్పుడు మొన్న కాకినాడ సీపోర్ట్కి వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారికి అయితే అసలు రెస్పాండ్ అవ్వలేదు. లోపలికి తీసుకెళ్ళండి అన్నా కానీ వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పటికీ అదే కొనసాగుతుంది అనుకోవచ్చా? తొందరగా పోవు, పాతవన్నీ కొన్ని ఉన్నాయి. తొందరలో ప్రక్షాళన అనేది ఇట్ విల్ ఫాలో. మేడం, గతంలో సోషల్ మీడియాలో అయితే విడిగా అయితే కామెంట్స్ పెట్టడం, అబ్యూజింగ్ చేయడం ఇదంతా చేసి ఇప్పుడు అలా అయితే పట్టుకున్నారు. ఏం ఉద్ధరించారు మేడం గవర్నమెంట్? బోర్గడ్డలు అయితే స్టేషన్లోనే పెట్టేసేస్తున్నారు. ముందు వాళ్ళు సోషల్ మీడియాలో చేయడం అనేది అది సునకాలం. 6 ఏళ్ళ పిల్లోడి నుంచి 60 ఏళ్ళ వరకు జనసేనలో కర్రించుకొని తరిమి కొట్టే అలవాటు. అది మెయిన్ మాకు మాస్టర్ ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఒక్కసారి చూసారంటే అన్ని లైన్లో పడ్డాయి. అంటే నేను ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ గారి గురించి అన్నిసార్లు అనడం అంటే ఎందుకంటే దట్ ఈస్ ద స్పెషల్ క్వాలిటీ పవన్ కళ్యాణ్ గారి క్యాలిక్స్.